హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అవిహితం అనే మలయాళం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ మూవీ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఒక పర్సన్ ఒకరోజు రాత్రి ఇద్దరు సీక్రెట్గా కలవడం చూసి తన ఫ్రెండ్ వైఫ్ వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఫిక్స్ అవుతాడు. అలా ఫిక్స్ అయ్యి ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్కి, వాళ్ళ హస్బెండ్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న ఆ ఫ్యామిలీ తర్వాత ఏం చేశారు, అసలు ఇంతకీ ఆ నైట్ ఆ టైంలో ఉన్నది ఎవరు అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉంది అని చెప్పే ముందు ఒకటి చెప్పాలి. ఈ మూవీలో వాళ్ళు అనుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక సస్పెన్స్ డ్రామాగా మూవీని ఎండ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మూవీ పాయింట్ స్టార్ట్ చేస్తాడో అప్పుడే చూసే ఆడియన్స్ కూడా క్లైమాక్స్ అనేది ఏంటో అర్థమైపోతుంది. సో ఆ సస్పెన్స్ డ్రామాని పూర్తిగా మెయింటైన్ చేయలేకపోయారు. మూవీ అయితే 1 hour 45 minutes ఉంది. సో ఈ 1 hour 45 minutesలో ఏమైనా పాజిటివ్స్ చెప్పాలంటే అది పర్ఫార్మెన్స్ గురించే. సో ప్రతి ఒక్కరు బాగా చేశారు. మూవీ ఫైనల్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు కూడా ఏదో సినిమాటిక్ వేలో కన్వే చేయడానికి ట్రై చేశారు. క్లైమాక్స్ కూడా అంతేం లేదు. సో మూవీ కూడా అంతగా అనిపించలేదు. స్టోరీ పాయింట్ అయితే మంచిగానే పెట్టుకున్నారు, కానీ తీసే ఎగ్జిక్యూషన్లోనే చాలా లాగ్ అనిపించింది. ఫైనల్గా డైరెక్టర్ క్లైమాక్స్లో ఏం చెప్పాలనుకున్నాడంటే, ఏ ఇంట్లో కూడా మగవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో అంత స్ట్రిక్ట్గా ఉండకూడదు అనే మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఆ క్లైమాక్స్కే మనం కనెక్ట్ అవ్వలేం. అలాంటప్పుడు ఆ మెసేజ్ మనకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? అవ్వదు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై ఫ్రెండ్స్.